హలో ఎవ్రీవన్, సింపుల్ గా టేస్టీగా ఎర్ర తోటకూరతో ఫ్రై చేసేసుకుందామా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి అలా వేగుతున్నప్పుడే దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. ఫ్రై రెసిపీ కాబట్టి కొంచెం పోపు దినుసులు ఎక్కువ వేసుకోండి. అక్కడక్కడ తినేటప్పుడు క్రంచీగా తగులుతా చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్టయితే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పోపు దినుసులతో పాటు పల్లీలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇప్పుడు పోపు దినుసులు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఇక్కడ మీకు నచ్చినట్టయితే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ అనేది ఎక్కువ కలర్ చేంజ్ అవసరం లేదండి. కొంచెం ఉల్లిపాయ అనేది మెత్తబడిపోతే సరిపోతుంది. అప్పుడు మన అన్నంలో కలుపుకుంటున్నా, చపాతీస్లో తింటున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకుని ఎర్ర తోటకూర అయితే వేసుకున్నానండి. ఎర్ర తోటకూర అనేది చూడటానికి మనకి బీట్రూట్ లాగా ఉంటుందండి. కలుపుకునేటప్పుడు కూడా కొంచెం మనకి లైట్‌గా ఎరుపు అనేది వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి అయితే ట్రై చేయండి. మనకి తోటకూర ఏంటంటే ఎక్కువ వేపితే చేదొస్తుందండి. సో, చూసుకొని నిదానంగా కొంచెం ఆకనేది మెత్తబడిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఆకుకూర వేసిన తర్వాత ఒక్కసారి అయితే మిక్స్ చేసుకున్నానండి. దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పయితే వేసుకున్నాను. ఆకుకూరలకి కొంచెం ఉప్పనేది తక్కువ పడుతుంది. చూసుకొని వేసుకోండి. ఎప్పుడన్నా ఆకుకూర అనేది వాష్ చేసుకున్న తర్వాత డ్రైన్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అదే వాటర్‌తో మీరు కట్ చేశారనుకోండి కొంచెం పసర స్మెల్ వస్తుంది ఆకుకూర అనేది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మూత మీద నేను కొన్ని వాటర్ పోసుకున్నానండి. ఇక్కడ వాటర్ పోసుకోవడం వల్ల ఆకుకూర అనేది మనకి త్వరగా మెత్తబడిపోతుంది. అంటే త్వరగా మగ్గుతుంది. అదే మీరు ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నారనుకోండి కొంచెం ఎండిపోయినట్టు డ్రైగా వస్తుంది కాబట్టి నేను ఇలా మూత పెట్టేసుకొని వాటర్ వేసుకొని ఆకుకూరలనేవి మగ్గించుకుంటాను ఎప్పుడన్నా ఇలా ఫ్రై రెసిపీస్‌కి. ఇప్పుడేంటంటే కొంచెం మందంగా ఉన్నాయి గదా కాడలనేవి, అవి గూడా మగ్గుతాయండి. అందుకోసం అయితే ఇట్లా ప్లేట్ పెట్టేసుకొని వాటర్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా అయితే ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి ఆకుకూర చేసినప్పుడు. ఇప్పుడు చూడండి ఆకనేది కొంచెం మెత్తబడిపోయింది గదా! చూడండి కొంచెం ఇలా కలుపుకుంటుంటే దగ్గర పడుతుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి ఈ తోటకూర ఫ్రై అనేది. ఒక్కసారి అయితే మిక్స్ చేయండి ధనియా పౌడర్ వేసిన తర్వాత. మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఫస్ట్ ఎలా మగ్గించుకున్నామో సేమ్ అంతే మగ్గించుకోండి వాటర్ ప్లేట్‌తో. చెప్పాను గదండీ! అలా మగ్గించుకోవడం వల్ల మనకేంటంటే ఆకుకూర అనేది ఎక్కువ వేగిపోవద్దు డ్రై అయినట్టు. ఇప్పుడైతే మూత తీసేయండి. మనకి ఎక్కువ టైం గూడా పట్టదండి. ఇలా వాటర్‌తో, ఆవిరితో మనం మగ్గించుకోవడం వల్ల. అంటే వాటర్ వేసుకోవడం వల్ల మనకి ఆవిరికి మగ్గుతుంది ఆకుకూర అనేది. సో, త్వరగా అయిపోతుంది. నాకైతే ఒక 10 మినిట్స్‌లోనే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసాను. చూడండి మనకు ఆకుకూర అనేది ఎంత పర్ఫెక్ట్‌గా మగ్గిపోయిందో. ఇప్పుడు దీంట్లో నేను ఒక గుప్పెడైతే వెల్లుల్లి, 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ అయితే వేసుకున్నానండి. దీన్ని ఎల్లుల్లిపాయ కారం అంటారు. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడైనా ఆకుకూర రెసిపీస్ చేసినప్పుడు వెల్లుల్లిపాయ కారం అనేది వేసుకోండి. ఇప్పుడైతే ఈ కారం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం ఆ పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే అండి. అంతే అండి. టేస్టీ తోటకూర ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.